మీ ఫోన్లో వాయిస్ రికార్డ్ చేసి విన్నప్పుడు ఛీ, నా గొంతు ఏంటి ఇంత దారుణంగా ఉంది అని ఎప్పుడైనా అనిపించిందా? అసలు అలా ఎందుకు అనిపిస్తుంది? మన రక్తం ఎర్రగా ఉన్న నరాలు మాత్రం నీలం రంగులో ఎందుకు కనిపిస్తాయి? ఇలాంటి 10 క్రేజీ ప్రశ్నలకు ఈరోజు మనం సమాధానాలు తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. 1వ ప్రశ్న, రికార్డింగ్లో మన గొంతు మనకే ఎందుకు వింతగా అనిపిస్తుంది? మనం మాట్లాడుతున్నప్పుడు మన గొంతును 2 రకాలుగా వింటాం. 1 గాలి ద్వారా, 2 మన పుర్రె ఎముకల ప్రకంపనల ద్వారా. కానీ రికార్డింగ్లో కేవలం గాలి ద్వారా వచ్చే శబ్దాన్ని మాత్రమే వింటాం. అందుకే మనకు మన గొంతు పీలగా వింతగా అనిపిస్తుంది. కానీ ప్రపంచానికి వినిపించే మీ అసలు గొంతు అదే. 2వ ప్రశ్న, రక్తం ఎర్రగా ఉన్న మన నరాలు నీలం రంగులో ఎందుకు కనిపిస్తాయి? ఇది కేవలం కాంతి చేసే మాయ. సూర్యకాంతి మన చర్మంపై పడినప్పుడు ఎరుపు రంగు కాంతి లోపలికి చొచ్చుకుపోతుంది. కానీ నీలం రంగు కాంతి తక్కువ తరంగ దైర్ఘ్యం వల్ల చర్మం పై పొరల నుండే పరవర్తన అంటే రిఫ్లెక్ట్ చెందుతుంది. అందుకే లోపల ఎర్రటి రక్తం ఉన్నా బయటకు మాత్రం నరాలు నీలంగా కనిపిస్తాయి. 3వ ప్రశ్న, ఫోన్ను రాత్రంతా ఛార్జింగ్లో పెడితే బ్యాటరీ పేలిపోతుందా లేదా పాడైపోతుందా? ఇది ఒకప్పుడు నిజం, కానీ ఇప్పుడు కాదు. నేటి స్మార్ట్ ఫోన్లలో లిథియం అయాన్ బ్యాటరీలు ఉంటాయి. ఇవి 100% నిండగానే ఆటోమేటిక్గా పవర్ తీసుకోవడం ఆపేస్తాయి. కాబట్టి రాత్రంతా ఛార్జింగ్ పెట్టినా ప్రమాదం లేదు. కానీ బ్యాటరీ లైఫ్ పెరగాలంటే 20% నుండి 80% మధ్య ఛార్జింగ్ ఉంచడం ఉత్తమం. 4వ ప్రశ్న, ఒక గదిలోకి వెళ్ళాక అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాను అని ఎందుకు మర్చిపోతాం? దీనిని సైకాలజీలో ద డోర్వే ఎఫెక్ట్ అంటారు. మన మెదడు ఒక్కో గదిని ఒక్కో ఈవెంట్గా పరిగణిస్తుంది. మీరు ఒక గది నుండి ఇంకో గదికి వెళ్ళడానికి తలుపు దాటగానే మెదడు పాత గదిలోని ఆలోచనలను ఫ్లాష్ చేసి కొత్త గదికి సిద్ధమవుతుంది. అందుకే పాత ఆలోచన అకస్మాత్తుగా మాయమవుతుంది. 5వ ప్రశ్న, ఐస్ క్రీమ్ తిన్నప్పుడు అకస్మాత్తుగా తల ఎందుకు నొప్పి వస్తుంది? దీనిని బ్రెయిన్ ఫ్రీజ్ అంటారు. మనం ఏదైనా చల్లని పదార్థం తిన్నప్పుడు మన నోటి పైభాగం అంటే ప్యాలెట్ ఒక్కసారిగా చల్లబడిపోతుంది. అప్పుడు అక్కడ నరాలు మెదడుకు అత్యవసరంగా వేడి కావాలి అని సిగ్నల్ పంపిస్తాయి. ఆ వేడిని పంపే క్రమంలో రక్తనాళాలు ఒక్కసారిగా ఉబ్బి తలనొప్పిని కలిగిస్తాయి. 6వ ప్రశ్న, మన ఒంట్లో కూడా బంగారం ఉంటుందా? అవును, ఇది నిజం. సగటున 70 కిలోల బరువున్న మనిషి శరీరంలో దాదాపు 0.2 మిల్లీగ్రాముల బంగారం ఉంటుంది. ఇది ఎక్కువగా మన రక్తంలో కలిసి ఉంటుంది. కానీ దీనిని తీయడం మాత్రం అసాధ్యం. 7వ ప్రశ్న, దోమలు మనల్ని చీకట్లో ఎలా కనిపెడతాయి? దోమలకు కంటి చూపు కంటే ఘ్రాణశక్తి అంటే స్మెల్ ఎక్కువ. మనం వదిలే కార్బన్ డయాక్సైడ్ వాయువులను అవి దాదాపు 100 అడుగుల దూరం నుండే పసిగడతాయి. మన శరీర వేడిని, చెమట వాసనను బట్టి మనం ఎక్కడున్నామో ఖచ్చితంగా వచ్చేస్తాయి. 8వ ప్రశ్న, చలి వేసినప్పుడు మనకు గూస్ బంప్స్ ఎందుకు వస్తాయి? ఇది మన పూర్వీకుల నుండి వచ్చిన అలవాటు. చలి వేసినప్పుడు మన చర్మం మీద ఉన్న వెంట్రుకలు నిక్కబడిపోతాయి. పూర్వీకులకు ఒంటి నిండా వెంట్రుకలు ఉండేవి కాబట్టి ఆ వెంట్రుకల మధ్య గాలి చిక్కుకొని వారి యొక్క శరీరాన్ని వెచ్చగా ఉంచేవి. ఇప్పుడు మనకు వెంట్రుకలు తక్కువ కాబట్టి కేవలం ఆ ముడతలు మాత్రమే కనిపిస్తున్నాయి. 9వ ప్రశ్న, ఉదయాన్నే మన ఎత్తు కొంచెం ఎక్కువగా ఎందుకు ఉంటుంది? మీరు గమనించారో లేదో, సాయంత్రం కంటే ఉదయం పూట మనం దాదాపు 1 సెంటీమీటర్ ఎక్కువ ఎత్తు ఉంటాం. ఎందుకంటే రోజంతా నిలబడడం వల్ల మన వెన్నుముక్కలోని డిస్కులు ఒత్తిడికి గురై కుంచుకుపోతాయి. రాత్రి పడుకున్నప్పుడు ఆ ఒత్తిడి తగ్గి మళ్ళీ యథాస్థితికి వస్తాయి. 10వ ప్రశ్న, మనం నిద్రలో ఉన్నప్పుడు తుమ్మగలమా? ఇది అస్సలు సాధ్యం కాదు. మనం నిద్రపోతున్నప్పుడు మన మెదడులోని తుమ్మును నియంత్రించే నరాలు కూడా నిద్రపోతాయి. ఒకవేళ తుమ్ము రావాల్సి వస్తే మీరు ఖచ్చితంగా నిద్రలో నుండి మేల్కొన్న తరువాతే తుమ్ముతారు. చూసారుగా, ఈ 10 ప్రశ్నల్లో మీకు ఏది అద్భుతంగా అనిపించిందో కామెంట్ చేయండి. ముఖ్యంగా ఆ వాయిస్ రికార్డింగ్ ఫ్యాక్ట్ మీకు ముందే తెలుసా? మరి ఇలాంటి విషయాలను మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.